హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫోటోస్‌తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. మోడర్న్ డ్రెస్ వేసుకున్న మహాలక్ష్మిలా ఉంటుంది. అదే చీర కట్టిందనుకో. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కమెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి లవ్ రీల్ 701 బై మహీటెక్ ఇన్ఫో అనే XML ఫైల్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ప్లస్ మీడియా ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇది చివరకు వెళ్ళి దీని చివర నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్స్ మధ్యలోకి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత సెకండ్ బీట్ మార్క్కి రండి. ఇక్కడికి ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఫొటోస్ 1 by 1 తీసుకుందాం. ఫస్ట్ బీట్ని సెలెక్ట్ చేసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చాను. ఇది టచ్ చేసే ఫోటోకి ఫుల్గా వస్తుంది. ప్లస్ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటోని యాడ్ చేసుకుంటాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను. ఇలా మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి ఇది టచ్ చేశాను. ఫుల్గా వస్తుంది. ప్లస్ మీడియా ఈ విధంగా మీ ఫొటోస్ అన్నిటిని యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎలైట్ మోషన్ కావాలంటే నేను ఇస్తానని చెప్పాను కదా, మీకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉందండి, వచ్చేసి మహీటెక్ ఇన్ఫో పేరు మీదే ఉంటుంది. అందులో నేను పిన్ లిస్ట్లో పెట్టాను. నేను వాడుతున్నది చాలా మంచి ఎలైట్ మోషన్, బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే వెళ్ళండి, చూడండి, చేసుకోండి, మీకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు చేసే ఈ పద్ధతి అనేది అందులో బాగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చేసే మెథడ్ ఉంది కదా, XML మెథడు, అందులో బాగా పనిచేస్తుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ప్రతి ఫోటోని నేను మాన్యువల్గా యాడ్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెడుతున్నాను. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేస్తున్నాను. అయిపోయింది ఫొటోస్ పెట్టడం. ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్కి పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నట్లు అంతా సింపుల్ మెథడే, చూడటానికి ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి వీడియోని పూర్తిగా చూస్తే చాలు, అయిపోతుంది. ఈ ఫోటోకి ఎఫెక్ట్ పెట్టేసాను. ఇంకంతేనండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తే మీకు చాలా బాగా వస్తుంది. ఇలా వస్తుంది. ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ వీడియోని మనం సేవ్ చేసుకుందాం. దానికోసం మీరు టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నచ్చిన క్వాలిటీ 30 fps 60 fps రెండూ పెట్టాను. 30 fps కావాలంటే 30 fps, 1080 కావాలంటే 1080 ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ ఫోన్లోకి సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.